హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో డేటా స్ట్రక్చర్స్ మనము ప్రీవియస్గా కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు క్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో క్యూ అంటే ఈజ్ అ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఇన్సర్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఎట్ వన్ ఎండ్ కాల్డ్ రేర్ అండ్ డిలీషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఎట్ అనదర్ ఎండ్ ఈజ్ కాల్డ్ ఫ్రంట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం క్యూ అంటే బ్యాంక్ లైన్గా ఉంటుంది కదా. బ్యాంక్లో ఫస్ట్ వచ్చిన పర్సన్ ఫస్ట్ సర్వీస్ పొందుతాడు కదా, అదే క్యూ ప్రిన్సిపల్. సో ఫిఫో అంటే ఏంటంటే ద ఎలిమెంట్ ఇన్సర్టెడ్ ఫస్ట్ విల్ బి రిమూవ్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా. సో క్యూ రిప్రజెంటేషన్ వచ్చేసి ఈ డయాగ్రామే. నెక్స్ట్ characteristics of queue: linear data structure follows FIFO principle, insertion occurs at rare, deletion occurs at front, dynamic or static implementation possible. సో ఎలిమెంట్స్ లైన్ లాగా ఉంటాయి. ఫస్ట్ వచ్చిన ఐటమ్ ఫస్టే రిమూవ్ అవుతుంది. ఇన్సర్షన్ రేర్ సైడ్లో జరుగుతుంది, డిలీషన్ ఫ్రంట్ సైడ్లో జరుగుతుంది. నెక్స్ట్ క్యూ ఆపరేషన్స్. ద బేసిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ క్యూ ఆర్ ఎన్క్యూ, DQ, peak అంటే ఫ్రంట్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్. సో NQ operation first. NQ operation inserts an element into the queue at the rear end. If queue is full, overflow condition occurs. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ కూడా చూడొచ్చు. బిఫోర్ NQ, ఆఫ్టర్ NQ. సో బిఫోర్ NQ 30 లేదు, ఆఫ్టర్ NQ 30 యాడ్ అయింది. ఇంకా ఆల్గరిథమ్ ఆఫ్ ఎన్క్యూ. సో మీరు ఆల్గరిథమ్ ఏంటంటే మీరు ఓన్ లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అంటే మీకు తెలుసు కదా ప్రాసెస్ ఎట్లుంటుందో. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ రాసి ఇంకా మీరు ఆ ఎగ్జాంపుల్ని ఆల్గరిథమ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీరు స్పెషల్గా పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఆల్గరిథమ్ యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ప్రాసెస్ తెలిస్తే మీరు అవే స్టెప్స్ లాగా కన్వర్ట్ చేసి రాయొచ్చు. చాలామంది ఆల్గరిథమ్స్కే భయపడతారు, అంటే ఆల్గరిథమ్స్ ఎలా రాయలేమో, ఆల్గరిథమ్స్కి మార్క్స్ తీస్తారేమో అని. బట్ మీకు వచ్చిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ రాయండి. అండ్ ఎన్క్యూ అంటే ఏంటంటే న్యూ ఎలిమెంట్ క్యూలో యాడ్ చేయడం. ఎగ్జాంపుల్, న్యూ పర్సన్ క్యూ లాస్ట్లో నిలబడడం. అంతే కదా, క్యూలో కొత్త పర్సన్ వస్తే లాస్ట్లో నిల్చుంటాడు. ఇంకా మీకు డయాగ్రామ్ ఎలాగో తెలుసు. నెక్స్ట్ DQ ఆపరేషన్. DQ ఆపరేషన్ రిమూవ్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ద క్యూ. ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ, అండర్ఫ్లో కండిషన్ అక్కర్స్. సో డయాగ్రామ్ బిఫోర్ DQ, ఆఫ్టర్ DQ ఒక ఎలిమెంట్ డిలీట్ అయింది ఫ్రంట్లో. సో దీనికి కూడా ఆల్గరిథం మీరు ఓన్గా రాయొచ్చు. ప్రాసెస్ తెలిస్తే ఒకసారి చదవండి, మీకు ఏమర్థమైందో అదే రాసేయండి. ఏం లేదు, ఫ్రంట్ ఉన్న ఎలిమెంట్ డిలీట్ అవ్వడమే, దాన్ని ఆల్గరిథం లాగా రాయండి. DQ అంటే ఏంటంటే ఫ్రంట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. ఫస్ట్ వచ్చిన పర్సన్ ఫస్ట్ బయటికి వెళ్తాడు కదా, అదే DQ. అక్కడ బ్యాంక్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో ఫస్ట్ వచ్చిన పర్సన్ ఫస్ట్ వెళ్తాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పీక్ ఆపరేషన్, ఫ్రంట్. పీక్ ఆపరేషన్ రిటర్న్స్ ద ఫ్రంట్ ఎలిమెంట్ వితౌట్ డిలీటింగ్ ఇట్. అంటే ఫ్రంట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయకుండా చూడడంని పీక్ అంటారు. సో దీనికి కూడా ఆల్గరిథం ఉంది, స్టెప్ బై స్టెప్. సో ఇది కూడా మీరు ఓన్గా నేర్చుకొని ఓన్గా స్టెప్ బై స్టెప్ రాయండి. నెక్స్ట్ ఈజ్ ఎంటీ ఆపరేషన్. ఈజ్ ఎంటీ ఆపరేషన్ అంటే చెక్స్ వెదర్ ద క్యూ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆర్ నాట్. ఇఫ్ ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దెన్ రేర్, క్యూ ఈజ్ ఎంటీ. క్యూ ఎంటీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. నేను క్యూలో చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, మీకు సిలబస్ కాపీలో క్యూ డాష్ సమ్ కామాస్ పెట్టి ఉన్నాయి కదా. సో అన్నిటికీ మీరు కామన్ ఆన్సర్ నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా మీరు రాయొచ్చు. సో కామన్ నేర్చుకోండి, ప్రతి ఒక్క టాపిక్కి లాంగ్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే మీకు కామన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈజ్ఫుల్ ఆపరేషన్. ఈజ్ఫుల్ ఆపరేషన్ చెక్స్ వెదర్ క్యూ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్. ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ మైనస్ 1, క్యూ ఈజ్ ఫుల్. సో క్యూ ఫుల్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ క్యూ ఆల్గరిథం. క్యూ ఆల్గరిథం స్పెసిఫై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఫర్ పర్ఫార్మింగ్ క్యూ ఆపరేషన్స్. చూసారు కదా, ఏవైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో దాన్ని స్టెప్ బై స్టెప్ రాయడం. సో ఆల్గరిథం ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఆల్గరిథం ఇన్సర్షన్ అంటే ఎలిమెంట్ని యాడ్ చేయడం, డిలీషన్ అంటే
డిలీట్ చేయడం, అదేమో ఓవర్ఫ్లో, ఇదేమో అండర్ఫ్లో, అదే ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ క్యూఏడిటీ. క్యూఏడిటీ డిఫైన్స్ క్యూ లాజికల్లీ వితౌట్ షోయింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇట్ స్పెసిఫైస్ డేటా ఆపరేషన్స్ ఆన్ క్యూ. సో ఇది లాజికల్గా చూపిస్తుంది ఇంప్లిమెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ క్యూఏడిటీ ఆపరేషన్స్ ఏంటివి? ఎన్క్యూ, డిక్యూ, పీక్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్. సో క్యూఏడిటీ ఆపరేషన్స్ ఏంటనేది డిఫైన్ చేస్తుంది, కానీ ఇంటర్నల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పదు. క్యూ ఇంప్లిమెంటేషన్. క్యూ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ క్యూ యూజింగ్ అరే. సో ఇన్ అరే ఇంప్లిమెంటేషన్ క్యూ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ అరే, ఫ్రంట్ అండ్ రేర్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్యూ ఇన్ లింక్డ్ లిస్ట్, యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో ఇన్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ నోడ్స్ ఆర్ డైనమికల్లీ అలొకేటెడ్, ఫ్రంట్ అండ్ రేర్ పాయింటర్స్ ఆర్ మెయింటైన్డ్. సో ఇది కూడా మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు నోడ్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ రేర్ కూడా పాయింటర్స్తోని డినోట్ చేసారు అండ్ లాస్ట్కి నల్. అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూ: ఇంప్లిమెంటేషన్ అండ్ ఎఫిషియెంట్ షెడ్యూలింగ్, ఫాస్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, యూస్ఫుల్ ఇన్ రిసోర్స్ షేరింగ్. అంటే షెడ్యూలింగ్ ఈజీ అవుతుంది, ఫాస్ట్ ఆపరేషన్స్ జరుగుతాయి అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిమిటెడ్ యాక్సెస్, ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో కండిషన్స్, ఫిక్స్డ్ సైజ్ ఇన్ అరే ఇంప్లిమెంటేషన్. అంటే ఫ్రంట్ అండ్ రేర్ ఎలిమెంట్స్ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు, రిమైనింగ్ చేయనిక రాదు. అరే క్యూలో సైజ్ ఫిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూ. సో క్యూస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్. సిపియు షెడ్యూలింగ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజెస్ క్యూస్ ఫర్ ప్రాసెస్ షెడ్యూలింగ్. అంటే సిపియు ప్రాసెస్ని క్యూ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రింటర్ షెడ్యూలింగ్. ప్రింట్ జాబ్స్ ఆర్ మేనేజ్డ్ యూజింగ్ క్యూ. అంటే ఫస్ట్ ఫైల్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది కదా, అదే. నెక్స్ట్ టికెట్ బుకింగ్ సిస్టమ్. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్స్ యూజెస్ క్యూస్. ఫస్ట్ బుకింగ్ రిక్వెస్ట్ ఫస్ట్ ప్రాసెస్ అవుతుంది. నెట్వర్క్ డేటా ప్యాకెట్స్. క్యూస్ మేనేజెస్ డేటా ప్యాకెట్స్ ఇన్ నెట్వర్కింగ్. అంటే ప్యాకెట్ సీక్వెన్స్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. కస్టమర్ సర్వీస్ సిస్టమ్స్. బ్యాంక్స్ అండ్ కస్టమర్ సర్వీస్ సెంటర్స్ యూజెస్ క్యూస్. అంటే ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ సర్వీస్ పొందుతాడు. ఇవే అప్లికేషన్స్. సో మీరు ఇవన్నీ ఓన్గా కూడా రాయొచ్చు, యాస్టీస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు సపరేట్ టాపిక్స్ మాత్రం నేర్చుకోకండి. నేను చెప్పినట్టు కామన్ ఆన్సర్ నేర్చుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ అంటే ఎలాగో క్యూకి సంబంధించిందే కదా, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి రాయొచ్చు క్వశ్చన్ అడిగితే ఎలా అయినా. నెక్స్ట్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సేమ్ సిపియు షెడ్యూలింగ్ అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్. సేమ్ ఇందాక పైన చెప్పినవే, ఇది బాక్స్ ఫార్మాట్లో ఉంది. ఇది కూడా యాస్టీస్ రాస్తే మీకు ఏమంటారు పేజెస్ పెరుగుతాయి. సో బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే లాంగ్ రావాలి ఆన్సర్స్ అని ఎక్స్టెండ్ చేస్తారు కదా, సో అవే అప్లికేషన్స్ పైన రాసి కింద బాక్స్ ఫార్మాట్లో రాయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాక్ అండ్ క్యూ. సో ఒకవేళ క్వశ్చన్ స్టాక్ గురించి అడిగినా క్యూ గురించి అడిగినా ఈ డిఫరెన్సెస్ నేర్చుకున్నారు అనుకో, మీరు రెండింటికి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ రాయొచ్చు. ప్లస్ ఈ క్వశ్చన్ మీకు 1 మార్క్ అడిగే అదే మీకు 2 మార్క్స్ కదా, 2 మార్క్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. స్టాక్ క్యూ. లిఫో ప్రిన్సిపల్, ఫిఫో ప్రిన్సిపల్, ఇన్సర్షన్ అండ్ డిఫరెంట్ ఎండ్స్, ప్లేట్ స్టాక్, టికెట్ క్యూ, ఇట్లా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూ అప్లికేషన్స్. ఎఫిషియెంట్ షెడ్యూలింగ్, బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ప్రాసెసింగ్, ఆర్గనైజ్డ్ ఎగ్జిక్యూషన్. అంటే షెడ్యూలింగ్ ఈజీగా అవుతుంది, ప్రాసెసింగ్ సిస్టమేటిక్గా జరుగుతుంది, ఇంకా రిసోర్సెస్ కూడా ఎఫిషియెంట్గా యూజ్ అవుతాయి. దట్స్ ఇట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు కంప్లీట్ డేటా స్ట్రక్చర్స్ నోట్స్, క్లియర్ ఫార్మాట్ విత్ డయాగ్రామ్స్ అండ్ ఎగ్జాంపుల్స్, ఇంకా ప్రోగ్రామ్స్, ఆల్గరిథమ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఈజీ ఫార్మాట్లో, అంటే ఇక్కడ మీకు జస్ట్ బ్రీఫ్గా ఉంది వీడియోలో, సో ఇంకా క్లియర్గా మ్యాటర్ కొంచెం ఎక్కువ కరెక్ట్ సెమిస్టర్కి సరిపోయేటట్టు 60/60 స్కోర్ చేసేటట్టు మ్యాటర్ ఉన్న నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి.
నోట్స్ వచ్చేసి జస్ట్ రూపీస్ 100. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.